హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన ఒక రొట్టి చూపించబోతున్నానండి. ఇక్కడ దీన్ని తాలి పిట్టు అంటారండి. సొరకాయతో ఈ రెసిపీ అలాగే చట్నీ కూడా సొరకాయతోనే ప్రిపేర్ చేస్తున్నానండి. బియ్య పిండి కానీ మైదా కానీ అటుకులు కానీ యూజ్ చేయకుండా ఈ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం నేను ఇలా ఒక సొరకాయను తీసుకున్నానండి. నేను హాఫ్ అయితే కర్రీ చేసేసాను. ఇంకా హాఫ్ని పీల్ తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు తీసుకున్న సొరకాయ లేతగా ఉంటే సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, మొత్తాన్ని కూడా ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని 2 వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కూడా సన్నగా తరిగి ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర అల్లం ఉంటే కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చునండి, రెసిపీలో బాగుంటుందండి. ఇప్పుడు రవ్వని 2 కప్స్ తీసుకొని 1 కప్ ఒక్కొక్కసారి వేసుకుంటూ బాగా చేతితో పీస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే సొరకాయలోని వాటర్ అంతా కూడా బయటకి వచ్చేసి మనకి రవ్వకి సరిపడినంత వాటర్ అయితే రిలీజ్ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మరొక కప్ రవ్వని వేసుకొని బాగా మెత్తగా కలుపుకుంటున్నానండి. అవసరమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. గట్టిగా మనం వేళ్ళతో ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా పిండి అయితే మనకి సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చెన్నాదాలు యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చునండి. అలాగే కారంకు సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని తీసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని 1 కప్పు యాడ్ చేసుకుంటున్నానండి. మీకు చట్నీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని 3 టమోటా ముక్కలను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీకే కాదండి, దోశకి, ఇడ్లీకి, చపాతీకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఉంచుతూ బాగా మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. తీసుకున్న టమాటో పులుపుగా ఉన్నట్లయితే చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు రొట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఒక కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ఇలా చిన్న బాల్ సైజ్ అంతా వచ్చేలాగా పిండిని తీసుకొని ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా పలచటిగా ఇలా ఒత్తుకుంటే మనకి రొట్టె అయితే ప్రిపేర్ అయిపోతుందండి. చూడండి, ఎక్కడ పగులు కానీ లేకుండా ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో. ఒక హాఫ్ అన్ అవర్ నాటితే మనకి పిండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రెస్ చేసుకున్న రొట్టెని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి కాల్చుకోవాలండి. ఎందుకంటే పచ్చివి వేసాం కాబట్టి మనకి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా మనకి రొట్టె అనేది కాలుతుందండి. చూడండి, మూత పెట్టి 2-3 మినిట్స్ అయిన తర్వాత ఇంకొక సైడ్ ఆన్ చేసుకుంటూ మరో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ బాగా కాల్చుకుంటే మనకి రొట్టె అయితే పర్ఫెక్ట్గా కాలుతుందండి. చూడండి, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యి మనకి పర్ఫెక్ట్గా కాలిపోయిందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుంటూ చట్నీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతామండి. మళ్ళీ ఇలా చల్లారిన వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని అయితే ఎండుమిర్చి, చెన్నదాల్ కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన టమోటా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకుంటున్నానండి. ఈ చట్నీ అన్నిటిలోకి బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అది సొరకాయతో ప్రిపేర్ చేసే ఈ చట్నీ. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే చెన్నాదాల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ చట్నీకి మీ దగ్గర నువ్వులు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చునండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ కూడా వేసి ఒకటి ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్ మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా మనకి అక్కడక్కడ తగిలేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్ వేసి కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన చట్నీ ఇందులో వేసి మిక్స్ చేసుకొని వేడిగా తాలిపిట్టు లేదా సొరకాయ రొట్టెకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ మీరే చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఫస్ట్ వీడియో అన్నిటి కూడా మీరే మొదటిసారిగా చూడవచ్చును. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.